ప్రామిసింగ్ యంగ్ ఉమెన్. ఈ ఫిలిం మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే, బేసిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఒక అమ్మాయి హీరోయిన్ అనమాట. ఈ ఫిలింలో హీరో ఓరియంటెడ్ కాదు, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో నైట్ టైంలో తను బార్కి వెళ్ళేసి అంటే తాగినట్టు యాక్టింగ్ చేసేసి, దాని తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక ఏమంటారు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పేసి ఆ అడ్వాంటేజ్ తీసుకున్న పర్సన్తోని తను తాగినట్టు యాక్టింగ్ చేసి తను అతనితో పాటు వెళ్తుంది అనమాట. అతను ఎక్కడ తీసుకెళ్తా అక్కడ అతనితో పాటు వెళ్తుంది. వెళ్ళేసి రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళను కూడా తాగిస్తుంది, మళ్ళీ తాగించేసి అప్పుడు తను వాళ్ళను చంపేస్తుంటుంది అనమాట. సో ఇట్లా చాలామందిని చంపుతుంటుంది. ఎందుకు రీజన్ అని అంటే, తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్ అంటే లెస్బియన్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. సో తన ఫ్రెండ్ని అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. సో తనకు ఒక రివెంజ్ ఆస్పెక్ట్లో వీళ్ళందరినీ చంపుతుంటుంది. దాని తర్వాత ఆ నైనా అంటే ఎవరైతే చనిపోయిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన పేరు నైనా. ఆ నైనాను ఎవరైతే చంపిర్రో అంటే రేప్ చేసి చంపిర్రో వాళ్ళనందరినీ చంపడానికి అంటే ఐ మీన్ ఎవరు కరెక్ట్గా అంటే తెలుసుకోవడానికి ఒక పర్సన్ని ట్రాక్ చేస్తుంది అనమాట. చేసేసి అతన్ని కూడా పట్టుకొని బట్ ట్రై చేస్తుంది, కానీ తెలియదు ఆ అమ్మాయికి, వాడు కూడా చెప్పడు. దాని తర్వాత హీరో ఎవరైతే ఉన్నాడో అతన్ని పర్సన్ వచ్చేసి ఈ అమ్మాయిని బాగా లవ్ చేస్తుంటాడు, మన హీరోయిన్. బట్ అప్పటికి హీరోయిన్ కూడా ఎంతో కొంత లవ్ ఉంటుంది, ఆ లవ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది హీరో మీద. బట్ దాని తర్వాత తెలిసేది ఏంటిదంటే, హీరో కూడా ఆ రేప్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి తనకు ఒక వీడియో దొరుకుతుంది. హీరో కూడా తన ఫ్రెండ్ రేప్ చేసిన దాంట్లో వీడియోలో ఉంటాడు. అప్పుడు ఎవరు చేసిర్రు ఏందని చెప్పేసి మొత్తం కనుక్కుంటుంది హీరోయిన్. కనుక్కొని వాళ్ళందరు బాయ్స్ యాక్చువల్గా మళ్ళీ ఒక పార్టీ అరేంజ్ చేసుకుంటారు. ఆ పార్టీలోకి తను వెళ్తుంది. తను ఒక నర్స్ గెటప్ వేసుకొని దాంట్లో వెళ్ళేసి వాళ్ళందరిని చంపుదామని చెప్పేసి ఒక్కరిని మాత్రం పాయిజన్ చేయకుండా మిగతా వాళ్ళందరినీ పాయిజన్ చేసేసి అక్కడ పడేసేసి ఆ ఒక్క పర్సన్ని మాత్రం తన బెడ్రూమ్ తీసుకెళ్ళి మొత్తం హ్యాండ్ కఫ్స్ చేసేసి పెట్టేస్తుంది. వాడిని పాయిజన్ చేయదు, వాడు మాట్లాడుతుంటాడు. తను చంపుదామని దగ్గరికి వెళ్తే వాడు హ్యాండ్ కఫ్స్ ఒకటి వదిలేసుకొని హీరోయిన్నే చంపేస్తాడు. హీరోయిన్ని చంపిన తర్వాత అసలు ఇంకా మనకు ఇక్కడ అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటిదంటే, హీరోయిన్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఏమంటారు షెడ్యూల్ మెసేజ్ పెడతాను అనమాట. ఒక గ్రూప్లో అంటే వాళ్ళ హీరో రిలేటివ్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ తను ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపడంలో ఫెయిల్ అయినా కూడా ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ రేప్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అందరికీ అంటే తన ఫ్రెండ్స్, కొలీగ్స్, టీచరు, పోలీసు అందరికి వెళ్ళిపోయేటట్టుగా ఆల్రెడీ మెడిటేటివ్గా తను చేసేసి ఇక్కడికి వస్తుంది అనమాట వీళ్ళని చంపడానికి. బట్ బై యాక్సిడెంటల్గా తను చనిపోతుంది. తను చనిపోవడం వల్ల తను చనిపోయింది కాబట్టి ఇక వీళ్ళందరూ హ్యాపీ అదని అనుకుంటారు. హీరో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే నేను రేప్ చేసారో వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు. బట్ అప్పుడు ఆ మెసేజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అట్లా తను చనిపోయిన తర్వాత కూడా హీరోయిన్ వాళ్ళందరినీ ఎట్లా డిస్ట్రాయ్ చేసింది తన ప్లాన్తో, అండ్ ఆ ఒక అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అంటే ఒక షెడ్యూల్ మెసేజింగ్ టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎట్లా ఆమె వాళ్ళ మీద కక్ష రివెంజ్ తీసుకుంది అనేది చెప్పేసేది ఫిలిమే ద ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ అనమాట. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. దీనికి యాక్చువల్గా బెస్ట్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు కూడా వచ్చేసింది. ఇది విన్ అయిపోయింది బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్. మీరు చూడండి, అసలు ఏ మాత్రం కూడా అంటే ఇంత కూడా మీకు అంటే తొందరగా అయిపోయింది ఫిలిం, ఇంత ఫాస్ట్గా అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ చాలా ఇది ఉందేంది అంటే ఇంత హుకింగ్ పాయింట్ ఉందేంది అన్న ఇంటెన్షన్ మీకు ఉంటుంది. వన్స్ యూ విల్ వాచ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ యూ విల్ లైక్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe.